చిదంబరం గారు రాజ్దీప్ సర్దేశాయ్ గారికి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు మనం ఎంజీఆర్ గారికి, మన ఎన్టీఆర్ గారికి, విజయ్ గారికి వీళ్ళ ముగ్గురికి ఒక కామనాలిటీని మనం బయటికి తీసాం. మనం అదేంటది, పార్టీ పెట్టిన వెంటనే మెజారిటీ ప్రూవ్ చేసుకున్న 3 పార్టీలు అవి. అది ఏడీఎంకే అవ్వచ్చు, టీడీపీ అవ్వచ్చు, ఇవాళ టీవీకే అవ్వచ్చు. బట్ చిదంబరం గారు ఏం చెప్తున్నారు, ఇప్పుడు 49 సంవత్సరాల తర్వాత ఇది జరిగింది. లాస్ట్ టైం ఇది జరిగింది 1977 లో. ఎంజీఆర్ గారు పార్టీ పెట్టారు, సీఎం అయ్యారు. బట్ ఇవాళ విజయ్ గారిని ఎంజీఆర్ గారి ఒక మెట్టు పైన పెడుతున్నారు చిదంబరం గారు. విజయ్ ఇస్ ఎ పయోనియర్ అంటే అది ఆయన మాటలు వినాలంటే ఎంజీఆర్ గారు అయినా కూడా డిఎంకే పార్టీ నుంచి బయటకు వచ్చి ఏడీఎంకే పార్టీ పెట్టి ఆయన సీఎం అయ్యారు. కానీ కొత్తగా ఫ్రెష్ గా ఒక పార్టీ పెట్టి ఈ విధమైన మెజారిటీ కూడా విజయ్కే సొంతం అయింది. ఇదే ఎలక్షన్ జరగక ముందు కాంగ్రెస్ పార్టీలో చాలా వరకు నాయకులు ఇంక్లూడింగ్ రాహుల్ గాంధీ గారు టీవీకే పార్టీతో కోalition లోకి వెళ్దామనే ఆలోచన ఆయన మనసులో ఉంది. కాకపోతే మెజారిటీ ఆఫ్ ద కాంగ్రెస్ లీడర్స్ ఇది కరెక్ట్ డెసిషన్ కాదు. విజయ్ గారికి అంత అన్ని సీట్లు వచ్చే అవకాశం లేదు. మనం ఇవాళ డిఎంకేతో ఉంటే సేఫ్ గా ఉంటామని నమ్మిన చాలా మంది వ్యక్తుల్లో చిదంబరం గారు కూడా ఒకరు. తెలిసి జరిగిందో తెలియక జరిగిందో గానీ ఏ పార్టీస్ అయితే ఇవాళ పోస్ట్ ఎలక్షన్ కోalition లో విజయ్ గారి దగ్గరికి వస్తున్నాయో అవన్నీ డిఎంకే సైడ్ లో ఉండే పార్టీలు మాత్రమే. ఎక్కడ ఎన్డీఏ కోalition లో ఉండే పార్టీ నుంచి ఏ ఒక్కరితో విజయ్ గారు పొత్తు పెట్టుకోలేదు కాబట్టి ఆయన ఐడియాలజీ చాలా స్ట్రాంగ్ గా ఉందని మనకు అర్థమవుతుందని చెప్పి ఆయన అంటున్నారు. అట్లీస్ట్ ఆన్ పేపర్ అలాగే ఉంది. ఇవాళ కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్.